హలో వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్న గర్భిణీ స్త్రీలకి తరచుగా అడిగే ప్రశ్నలలో ఒకటైనటువంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడదాం. గర్భం అయిపోయిన స్త్రీలలో పొట్ట మీద కానీ భుజాల మీద కానీ శరీరం మీద స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ చాలామంది అడిగే క్వశ్చన్, ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఆపగలమా అని. కానీ అది ఆపడం అయితే కుదరదు. కానీ వచ్చే స్ట్రెచ్ మార్క్స్ని మనము తగ్గించగలమా అంటే తప్పకుండా మనం తగ్గించగలం. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే శరీరం ఆకృతి ఫాస్ట్గా అంటే వేగంగా పెరుగుతుందో అప్పుడు ఆ స్కిన్ అనేది దాన్ని కోపప్ చేయలేదు, దాంతోపాటు పెరగలేదు, కాబట్టి అది స్ట్రెచ్ మార్క్స్గా మారిపోతుంది. మనం ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా మనం చూసుకోవాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రెగ్నెన్సీ టైంలో పీరియాడిక్గా వెయిట్ చెక్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అండ్ ఎవ్రీ మంత్ చిన్నగా వెయిట్ గెయిన్ కాగలగడం. అది మనం గైనకాలజిస్ట్తోనూ డైటీషియన్తోనూ మాట్లాడుకొని సరైన బ్యాలెన్స్ డైట్తో అది మనం సాధించవచ్చు. రెండవది, మనం ఆ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఆ స్కిన్ మీద మనం ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోవా కానీ, బటర్ కానీ, లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఎనీ ప్రైమరోజ్ ఆయిల్స్ కానీ అవి మనం వాడచ్చు. వాటి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మనము దాన్ని తీవ్రతను తగ్గించవచ్చు. అంతేగాని దాన్ని మనం పూర్తిగా రాకుండా అయితే మనం చేయలేం. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇంకా మనకు స్ట్రెచ్ మార్క్స్, ముందు ఎర్రగా ఉన్న స్ట్రెచ్ మార్క్స్ తెల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ మారిపోయినవి చాలా వరకు 6 వారాల తర్వాత మనకు తగ్గిపోయి ఇంకా మిగిలిన వాటి కోసం మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మనము గైనకాలజిస్ట్ని కానీ డెర్మటాలజిస్ట్ని కలిసి దానికి తగిన విధంగా కెమికల్ పీల్స్ కానీ, లేజర్ కానీ, లేదా దానికి సంబంధించిన క్రీమ్స్ కానీ మనం వాళ్ళ అడ్వైస్ ప్రకారం వాడుకోవాలి. థ్యాంక్ యూ.